బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకొని 2 గంటల సేపు నానబెట్టుకుందాం. 1/2 లీటర్ పాలని బాగా మరగబెట్టుకుందాం. ముందుగా బాగా మరుగుతున్నాయి కదండి, ఇందులో ఇప్పుడు సగ్గు బియ్యం వేసుకుందాం. సగ్గు బియ్యాన్ని కూడా బాగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో సరిపడినంత బెల్లము, కొంచెం పంచదార, కొంచెం వాటర్ పోసుకొని మరగబెట్టుకుందాం. పంచదార వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మరగబెట్టుకుందాం. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకం వడగట్టుకుని పోసుకుందాం. బెల్లం పాకం కూడా వేసేసాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. రసంలోకి నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్, గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కిస్మిస్, గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ని పాయసంలో వేసుకుందాం. సరే కదండి, వేడి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది ఒంటికి బాగా చలువ చేస్తుందండి. నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.